శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున ఈ రాశి జాతకులు రాత్రి 9 గంటల 10 నిమిషాలలోపు జరగబోయేది ఏమిటో తెలుసా? తెలిస్తే షాక్ అయిపోతారు మీరు. అసలు ఏం జరగబోతుంది ఈ రోజున, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ముఖ్యంగా కుంభరాశి వారి జాతకులు మీకు ఈ యొక్క సంవత్సరం ఈ తిథి అద్భుతవంతంగా ఉండబోతుంది. ఈ రోజున వీరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి వీరు చాలా సంతోషంగా ఈ యొక్క రోజును ప్రారంభించబోతున్నారు. 2025 సంవత్సరంలో ఈ రాశి జాతకులకు ఈ రోజున ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా కీలక మార్పులు అయితే జరగబోతున్నాయి. ఏదైతే అశుభం ఉంటుందో లేదా వీరు ఇక ఈ రోజున ఈ యొక్క సమస్య తీరిపోవాలి అని అనుకుంటున్నారో ఆ యొక్క సమస్య అనేది తీరిపోబోతూ ఉన్నది. అంతేకాదు ఈ రోజున కుంభరాశి వారి జాతకులు అనుకూలంగా ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక అత్యంత గొప్ప మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారిది చాలా గంభీరమైన మనస్తత్వము, కఠిన తత్వము కలిగి ఉంటారు. బయటికి చాలా వరకు కూడా పరుషంగా, అహంకారంగా మాట్లాడినట్లు ఉంటారు. కానీ లోపల మాత్రం మృదు స్వభావులని చెప్పాలి. సున్నితత్వాన్ని కలిగి ఉంటారు అన్నమాట. కోపంతో కూడుకొని కనిపిస్తారు. చాలా మంది అలాగే అనుకుంటారు. కానీ వీరిది గంభీరమైన మనస్తత్వం కాదండి. కోపంతో కూడుకొని ఉన్నటువంటి మనస్తత్వం అంతకన్నా కాదు. వీరు బంధాలకు, బంధుత్వాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ని ఇస్తూ ఉంటారు. బంధాలు, బంధుత్వాలు కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పరిగెడుతూ ఉంటారు అన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారి జాతకులు వీరి యొక్క బంధాలు, బంధుత్వాలు కాపాడుకోవడంలో వీరిని మించినటువంటి వ్యక్తులు ఉండరని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు అందరికీ కూడా మేలుని చేయాలనుకుంటారో, ఆపద నుండి రక్షించాలనుకుంటారో, ఆపదలో ఉన్న వారిని రక్షించడంలో చాలా ముందుంటారు. అయితే కుంభరాశి వారి జాతకులు ఆ యొక్క విషయాన్ని మాత్రం వీరు అస్సలు ఎవ్వరికీ చెప్పరు. ఎవ్వరూ కూడా వీరిని చూసి ఆ విషయాన్ని గ్రహించలేకపోతారు. వీరిని దూరం నుండి చూసి, అంటే కుంభరాశి వారిని దూరం నుండి చూసి అంచనా వేస్తూ ఉంటారు. అంటే వీరు కోపిష్టి వారు అని, గంభీరస్తులు అని, అలాగే కఠిన తత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పి దూరం నుంచి చూసి అందరూ అంచనా వేసి పొరపడుతూ ఉంటారు. కానీ ఇది అవాస్తవం మాత్రమే అని ఖచ్చితంగా వీరు అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తారు, మర్యాదను ఇస్తారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడాను చాలా వరకు అంకిత భావంతో మాట్లాడతారు, రెస్పెక్ట్ భావంతో చూస్తారు. అందరినీ కలుపుకొని పోయేటటువంటి మనస్తత్వం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారి జాతకులు ఏదైనా సరే పని చేయాలి అనిపిస్తే 100% రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడాను ఆ యొక్క పనిలో మంచి విజయం పొందేంత వరకు కూడాను ఆ పనిలోనే కష్టపడుతూ ఉంటారు. కుంభరాశి వారి జాతకుల గురించి మనం చాలా బాగా చెప్పుకోవాలి. ఎందుకంటే పని మీద శ్రద్ధ, ఏకాగ్రత అస్సలు ఉండకుండా చేయరు. ఎప్పుడు కూడా అంకిత భావంతో ఉంటారు. ఆ పని కోసం కష్టపడతారు. కుంభరాశి వారిది ఎప్పటికీ కూడా గంభీరత అంటే కోపిష్టితనం కాదు. అవసరాన్ని బట్టి మాత్రమే కోపాన్ని ఉపయోగిస్తుంటారు. కానీ కొంతమంది అంటే దూరం నుండి చూసిన వారు కుంభరాశి వారిని కోపిష్టి వారు అనుకుంటారు. వీరు చాలా కోప స్వభావం కలిగిన వారు అని వారు భావిస్తుంటారు. నిజానికి అలా మాత్రం కాదండి. ఈ రాశి వారు కోపానికి చెందినటువంటి మనస్తత్వాన్ని కలిగిన వారు కాదు. వీరికి అవసరానికి అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే కోపం అనేది బయటకు వస్తుంది తప్పితే వీరు చాలా మంచి వ్యక్తులు, మంచి తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు. జీవితంలో మంచి విజయాన్ని సాధించాలి అనేటటువంటి ఒక గొప్ప లక్షణం అనేది వీరిలో అధికంగా ఉంటుంది. అంతేకాదండి, ఈ రాశి వారు
ఎవరైతే ఉన్నారో మంచి లక్షణాలతో పాటుగా వీరికి సున్నితత్వమైనటువంటి మనస్తత్వం కూడా అధికంగా ఉంటుంది. ఎదుటి వారి కష్టాలు చూసి చలించిపోయే తత్వం ఉంటుంది. పరోపకార బుద్ధి అధికంగా ఉంటుంది. అయితే ఈ రోజున వీరికి చాలా బాగా సమయం కలిసి వస్తుందని చెప్పాలి. ఈ సమయంలో కొంత మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతోంది. వీరిపైన అధికంగా ఉండబోతోంది. దైవం యొక్క అనుగ్రహం అనేది కుంభరాశి వారికి రెట్టింపు అయ్యే అవకాశం ఈనాడు కనిపిస్తుంది. అందువల్ల ఈ రాశి వారు విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. ఊహించని విధంగా విజయం అనేది కలిసి వస్తుంది. వీరు ఊహించని కూడా ఊహించారు. కుంభరాశి వారికి చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు రుణాలు ఇస్తారు. రుణాలు కావాలి అనుకుంటున్నటువంటి ఈ రాశి వారికి కూడా రుణం అనేది వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారంలో ఉద్యోగంలో ఒత్తిడి అనేది తగ్గుతుంది. బంధువులతో వివాదాలు తగ్గుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు తొందరగా అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు తొందరగా ఫలితం వస్తుంది. అంతేకాదండి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి అంటే కుంభరాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా అద్భుతవంతమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున ఊహించని ఒక గొప్ప శుభవార్త వినబోతున్నారు. అస్సలు ఊహించని కూడా ఊహించినటువంటి ఒక శుభవార్త అనేది వీరికి ఈ సమయంలో వీరి దగ్గరకు రాబోతూ ఉంది. వీరు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు. అంతటి గొప్ప శుభవార్తను అయితే ఈ రోజున ఈ రాశి వారు పొందుకోబోతున్నారని చెప్పొచ్చు. అంతేకాదండి ఈ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ఈ యొక్క సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా రాబోతూ ఉన్నాయి. ఊహించని శుభవార్త అనేది ఈ రోజున రాత్రి 9:10 తరువాత వస్తుంది. ఈ రాశి వారికి అలాగే ఈ సమయంలో మీరు ఏ పని చేసినా సరే బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి ఏ పని అయినా కూడా అద్భుతవంతమైన ఫలప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. బాగా కలిసి వస్తుంది. అయితే ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. కనుక ఈ రాశి వారి జాతకులు ఈ రోజున కష్టఫలి అన్న చందాన 100% మీ యొక్క కష్టాన్ని పెడితే గనక అద్భుతవంతమైన విజయాలు కలగబోతున్నాయి. విజయవంతమైన జీవితం కోసం ఈ రోజు రెడీగా ఉండండి. అలాగే ఈ రోజున కలగబోయే కొన్ని రకాల అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించండి. లక్ష్మీదేవిని పూజించండి. వీలైతే దేవాలయ సందర్శనాలు చేయండి. ఇలా చేయడం వల్ల ఈ రోజున మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా బాధ ఉన్నా అన్ని కూడాను భగవంతుని మీద వేస్తే గనక మీ యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మీ కష్టాన్ని కూడాను 100% పెట్టండి. ఖచ్చితంగా ఏ సమస్య రాదో మీ చుట్టూ ఉండే దరిద్రం అంతా తొలగిపోతుంది. దరిద్ర దేవి మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది. ధనం రాకుండా అడ్డుకునే దుష్ట శక్తులు కూడా తొలగిపోతాయి. విపరీత అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి కుంభరాశి వారి జాతకులు ఈ రోజున రోజు ప్రారంభం నుండి కూడా ఈ విధంగానే అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే శుభవార్త అయితే వింటారు. సంతోషంగా ఉంటారు.